జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులందరికీ ధనుర్మాసం 12వ రోజు అందరికీ అమ్మవారు ఎల్లవెల్ల కాపాడాలని కోరుకుంటూ ఈరోజు పాసురం యొక్క విశేషార్థాన్ని తెలుసుకుందాం. కర్కటే పూర్వపుణ్యాం తులసి కానుమర్ధనం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాల్ దివ్య త్రివలిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుని ముకోల్లాసమే పరమావధిగా గల ఒక గోపాలుని చెల్లెలని ఆండాలు మేల్కొల్పుతుంది. ఈ 7వ గోపిక సంపద విలక్షణమైనది. వీరి స్వధర్మము పశుపాలన. అది చేసిన గోపకుని పిల్ల నిన్నడిది. ఈనాటి ఈమె అది కూడా మానిని వలె చెల్లెలు. శరీరం ఏర్పడేదనేది కర్మాచరణకు, కర్మాచరణ వల్ల మనోమాలిన్యాలు తొలగిపోతాయి. జ్ఞానము భగవద్భక్తిగా పండుతుంది. భగవద్ అనుగ్రహం పొందటానికి దోహదపడుతుంది. కనుక కర్మలు ఎవ్వరికీ వదలరానివే అంటాడు శ్రీకృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న చర్మశ్లోకంలో వదలాలనుకున్నది కర్మలను కాదు, కర్మలను పూర్తిగా మానడం సన్యాసం కాదు. అది తామస త్యాగము. కష్టమైనను వాటిని మానటము రాజస త్యాగము. నేనే ఫలభోక్తననుకునే బుద్ధిని వదలాలి. ఫల సంఘకర్తృత్వం మాటలను వదిలి భగవద్ ఆజ్ఞకే భగవత్ అర్పితమైనటువంటి నేను భగవత్ సేవ చేసుకుంటున్నాను చేయటమే సన్యాసము. ఇదే సాత్విక త్యాగము. ఇది నిన్నటి గోపాలుని యొక్క స్థితి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.